నమస్కారం. మా దత్త దిగంబర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథని వినబోతున్నాం. స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టతను తెలిపే కథ ఇది. ఈ కథను సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ కథను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకానికి ఉపకారం కలిగించాలనే ఉద్దేశంతో నేను ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దేవతలు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ అద్భుతమైన ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అప్పుడు త్రినేత్రుడు, దేవీ, నీవు కోరినట్లు స్త్రీలకు సకల శుభాలు కలిగించే ఒక వ్రతం ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు ఆచరించాలి అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మొట్టమొదట ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నారు: కాత్యాయని, పూర్వకాలంలో మగధదేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యాలతో చాలా రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా సుగుణవతి, వినయవిధేయతలు, భక్తిగౌరవాలు కలిగిన యోగ్యురాలు. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి సంతోషించి, హే జననీ, నీ కృపాకటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని వరలక్ష్మిని పొగిడింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని ఆ వ్రతం చేసుకోమని ప్రోత్సహించారు. పట్టణంలోని ఇతర మహిళలు కూడా చారుమతి కలను గురించి విని పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. చివరికి ఆ శుభశుక్రవారం వచ్చింది. పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో ఒక మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని వంటి ఆకులతో కలసమేర్పాటు చేసింది. వరలక్ష్మీదేవిని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి రకరకాల భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాను చేతికి కట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే వారి కాలి అందియలు ఘళ్లుఘళ్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే వారి చేతులకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చెయ్యగానే వారందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తువాహనాలతో నిండిపోయాయి. వారంతా గజ, తురగ, రథవాహనాలతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. మార్గమధ్యంలో చారుమతిని వేణుళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తాము కూడా మహద్భాగ్యవంతులమయ్యామని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.